గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, భాగ్య గురువు, షష్ఠ శని, లాభకేతువు. విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను కార్యసిద్ధి వచ్చేట్టుగా చేయాలి. అంకిత భావంతో బాధ్యతలని మొదలుపెట్టండి. పనులను మధ్యలో వాయిదా వేయకండి. విసుగు చెందకండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పని చేయాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ముఖ్యమైన పనుల్లో ప్రధానంగా తోటివారితో మిత్రభావంతో వ్యవహరించండి. తగాదాలకు దూరంగా ఉండాలి. సాధనా సంపత్తితో ఆలోచనలు శ్రేష్టమైన భవిష్యత్తుని ప్రసాదిస్తాయని గమనించండి. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మ మార్గంలో తీసుకోవాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఏది లోతుగా ఆలోచించకండి. మన ముందున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం లేకుండా సత్యనిష్టతో సంభాషించండి. శాంతంగా సున్నితంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఇంట్లో వారి సూచనలు తీసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో పని లేదు.